Now I request all the dignitaries to lighten the lamp. Let us all make this event a great success by starting with a beautiful prayer song by my fellow friends. गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवता గౌరవనీయులు రాజేంద్రనాథ్ రెడ్డి గారు, ఎంఏ మధుసూదన్ గారు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రాంగోపాల్ గారు, లక్ష్మీకాంత్ రెడ్డి గారు, మధుసూదన్ గారు, అదేవిధంగా ప్రసాద్ శేఖర్ గారు, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి కాలేజీకి సంబంధించినటువంటి యాజమాన్యం కానీ ఉద్యోగులు కానీ, ముఖ్యంగా స్టూడెంట్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. పత్రికా విలేకరులకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఇది చాలా మంచి ప్రోగ్రాం. ఇప్పుడే మనకు ఎంబీఏ గారు చెప్పారు 2-3 మాటలు. నాకు తెలిసి అవన్నీ కూడా మీకు వింటానే ఆ యొక్క విషయం లోతు మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇదేదో ఒక హెల్మెట్లు ఇచ్చేదానికి నేను ఇక్కడికి రాలే, హెల్మెట్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కాదు. దీనిపైన ప్రధానంగా అవగాహన కావాలనేటువంటి కార్యక్రమంతోనే ఇక్కడ మేమందరం కూడా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా స్టూడెంట్స్లో దీనిపైన చాలా అవగాహన పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వయసులో మనకు జనరల్గా కూడా మీ వయసులో పెద్దగా మీకు ఆలోచన అంత, మీ టీనేజ్లో దీని ప్రభావం ఎట్లుంటుందనే దానిపైన కూడా ఎవరు ఆలోచించారు. అంటే మీ వయసులో ఉన్నప్పుడు మేము కూడా అట్లనే ఉండింటాం. ఎందుకంటే మీ వయసులో మా దగ్గర కూడా మోటార్ సైకిల్ ఉన్నాయి. ఆ రోజు మేము కూడా 100 కిలోమీటర్లు పోదామా, 110 కిలోమీటర్లు పోదామా, ఆ రోజు హెల్మెట్లు కూడా లేవు. ఈ రోజు ఉన్నటువంటి ట్రాఫిక్ పరిస్థితి కానీ, ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా మనం జాగ్రత్తలు కానీ పాటించకపోతే ఖచ్చితంగా మన ప్రాణాలకు ముప్పు, మన వల్ల సంబంధం లేనటువంటి ఎదుటి ప్రాణాలకు ముప్పు, దీనివల్ల మన కుటుంబం మొత్తం కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుందనేది దయచేసి మీరు అర్థం చేసుకోవాలని చెప్పి సందర్భంగా కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఇప్పుడే ఎంబీఏ గారు చెప్పినారు, అదేవిధంగా మన సిఐ కూడా చెప్పినారు. మీకు కావలసినటువంటి లైసెన్సులు కానీ, మీరు అన్నీ ఏజ్ ఫిట్ అయిన తర్వాత మీ బండ్లకు కావాల్సినటువంటి అన్నీ కూడా ఇమ్మీడియట్గా ఇవ్వడానికి డిపార్ట్మెంట్ సిద్ధంగా ఉంటుంది. దీనికి కావాలంటే ఇక్కడికే కాలేజీకే వచ్చి కూడా ఇక్కడ కూడా చేయొచ్చు. ఇక్కడే క్యాంప్ కండక్ట్ చేసి ఎవరికైనా లైసెన్సులు లేకపోతే ఇక్కడికే వచ్చి మన స్టూడెంట్స్ అందరికీ కూడా ఫిట్ అయ్యే వాళ్లకు ఇదే కాలేజీలో మీకు లైసెన్సులు అన్నీ కూడా ఇవ్వడానికి సిద్ధంగా కూడా ఉన్నారు. అయితే లైసెన్స్ తీసుకోవడమే కాదు కానీ ఆ బండిని మనం వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ జాగ్రత్తలు పాటించమని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా మిమ్మల్ని కోరుకుంటున్నా. హెల్మెట్కి సంబంధించి కూడా ఏ రకమైనటువంటి హెల్మెట్స్ వాడాలా, హెల్మెట్ ఏ సైజు వాడాలని కూడా ఇప్పుడు మనకు మధుసూదన్ గారు చెప్పారు. ముఖ్యంగా ఐఎస్ఐ ఉండేది ఏదైతే ఆ హెల్మెట్ స్ట్రెంగ్త్ కూడా, అంటే ఈరోజు చాలా రోడ్డు పక్కన కూడా చాలా హెల్మెట్లు అమ్ముతూ ఉంటారు. వాటన్నిటిని వాడిన దానివల్ల కొన్ని
నాసి రకం హెల్మెట్లు వాడిన దానివల్ల హెల్మెట్ వేసుకునే కూడా ప్రమాదాలు లోటు అవుతారు, దానివల్ల ఇంకా నష్టం ఎక్కువ జరుగుతుంది. కాబట్టి మనం వాడేటువంటి హెల్మెట్ కూడా కరెక్ట్ అయింది ఉందా లేదా. ఈరోజు మధుసూదన్ చెప్పినట్టు దానికి సంబంధించినటువంటి గ్లాస్ నైట్ టైం పోయేటప్పుడు దానివల్ల రిఫ్లెక్షన్ కానీ ఇంకేదైనా కంట్లో పడినప్పుడు కానీ సడన్గా బండి ఆపితే మిందకొచ్చి పడడం కానీ ఇవన్నిటిపైన కూడా జాగ్రత్త తీసుకోవాలా, అప్రమత్తంగా ఉండమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు స్టూడెంట్స్ అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి, ఎందుకంటే మీరందరూ డిగ్రీ కాలేజీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ కాబట్టి మాదక ద్రవ్యాలపైన కూడా మనం జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మాదక ద్రవ్యాలు అనేది ఈరోజు ఎక్కడంటే అక్కడ దొరికేటువంటి పరిస్థితి కూడా ఉంది. దాంట్లో ఎవరో ఒకరు అలవాటు పడి మన స్నేహితుల ద్వారా అది మనం అలవాటు చేసుకోగలిగి తీసుకుంటే తప్పనిసరిగా దాని ప్రభావం ద్వారా చాలా నష్టాలు జరుగుతాయి. ఈ వయసులో ఏ రకమైనటువంటి ప్రలోభాలకు లోను కాకుండా చదువుపైనే ధ్యాస పెట్టి మీరు మీ యొక్క కెరీర్ మీ ద్వారానే చేసుకొని భవిష్యత్తులో జీవితంలో మీరు పైకి ఎదిగితే మీరు ఆ కుటుంబానికి మేలు చేస్తారు, చదివినటువంటి ఇన్స్టిట్యూషన్స్ అంతా కూడా మేలు చేస్తారు. కాబట్టి దాన్ని మీరు బాగా ఉపయోగించుకోమని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ హెల్మెట్ అనేది తప్పనిసరిగా కూడా మీరందరూ కూడా వాడండి. మీ ఫ్రెండ్స్ కానీ మీ స్నేహితులకు కానీ వాళ్ళందరికీ కూడా చెప్పి ఈ రోడ్ సేఫ్టీ ఏదైతే ఉందో దానిపైన అవగాహన పెంచుకొని జాగ్రత్తగా ఉండమని చెప్పి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈ రోజు ఈ మంచి అవకాశం కల్పించిన మీకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. P. Yogesh, S. Sharan, B. Bharat, R. Gnaneshwar, G. Pavan, second become S. Chaitanya, N. Nikhil, K. Tarun Kumar, V. Charan, V. Manoj Kumar, K. Balaji, M. Yuvaratna, T. S. Jayachandra Reddy, V. R. Dhyani, S. Kaprish, P. Ruchita. హెల్మెట్ వాడట్లేదా? వీళ్ళంతా లైసెన్స్ వాడరు సార్. ఏ ఊరు నుంచి వస్తావు? అన్నారు డ్రైవర్లు పిలవండి, డ్రైవర్లు పిలవండి. ఏం బండి? వచ్చానండి. Drivers C. Babu, Jamil, Mallikarjuna, Purushottam, Ramesh, Murali. స్కూటీనా? హెల్మెట్ వాడలేదా? ఎక్కడి నుంచి వస్తావు? ఇసుకాయ నుంచి వచ్చి వెళ్ళిపోతారా? Sir, from print and electronic media, IBTV P. Ramanjneyu, Subramanyam, Raju sir, from Public TV, Subramanyam sir, from HM TV, Shiv Kumar, from YK TV. లేదు వాటర్ సైకిల్ వాడలా. వాడతారా లేదా? Mohan sir. హెల్మెట్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా మంచి ఉద్దేశంతో చైర్మన్ గారు స్టార్ట్ చేయడం జరిగింది. సార్ చాలా మంచి ప్రోగ్రామ్ సార్ ఇది. ఎమ్మెల్యే గారు చాలా రోజుల నుంచి ఈ ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నారు. చాలాసార్లు మాతో డిస్కస్ చేశారు. బికాస్ ఆఫ్ సమ్ ప్రోగ్రామ్స్, సీఎం ప్రోగ్రామ్స్ వల్ల ఇది పోస్ట్పోన్ అవుతూ వస్తుంది. ఎమ్మెల్యే గారు ఈ ప్రోగ్రామ్ చేయాలనేసి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడు అనమాట. చాలా 3-4 టైమ్స్ ట్రై చేసాము. ఇది 4th టైం మేము సక్సెస్ఫుల్గా దీన్ని మీకు డిస్ట్రిబ్యూట్ చేసేసి అందరి ప్రాణాలు కాపాడగలిగే మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ప్రతి సంవత్సరం సార్ 1,80,000 మంది చనిపోతున్నారు సార్ ఇండియాలో, ఓన్లీ రోడ్ యాక్సిడెంట్ వల్లనే.
దాంట్లో 47,000 మంది హెల్మెట్ లేకపోవడం వల్ల చనిపోవడం జరిగింది. ఆ 47,000 మందిలో 16 to 35 years వాళ్ళే 60% ఉన్నారు. అంటే మొత్తం యువత స్టూడెంట్స్ మాత్రమే ఈ హెల్మెట్ లేకపోవడం వల్ల జరగడం జరుగుతోంది. కాబట్టి ముఖ్యంగా ఎమ్మెల్యే గారు మొత్తం ఫస్ట్ స్టూడెంట్స్ను యువతను ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ ఇక్కడే స్టార్ట్ చేయడం జరిగింది. ఫర్దర్గా కూడా సార్ చాలా మంది డోనర్స్ రెడీగా ఉన్నారు. ఈ ప్రోగ్రామ్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్ కూడా ఇంకొక సెగ్మెంట్కు కన్వర్ట్ చేయడం జరుగుతూ ఉంది. మీరు ఒకసారి చూస్తే ఇప్పుడు జరుగుతున్న యుద్ధం జరుగుతూ ఉంది. నియర్లీ 40 days అవుతుంది యుద్ధంలో. ఇప్పటి వరకు ఒక 5,000 మంది చనిపోయారండి. ఇంతమంది ఇన్ని డ్రోన్లు, ఇన్ని లక్షల డ్రోన్లతో ఫైట్ చేస్తుంటే కూడా 4,000-5,000 మంది చనిపోతున్నారు. కాకపోతే ఓన్లీ నెగ్లిజెన్స్ వల్ల, రోడ్ సేఫ్టీ నెగ్లిజెన్స్ వల్ల 1,80,000 మంది చనిపోవడం సంవత్సరానికి అంటే చాలా దురదృష్టం అండి. చాలా దురదృష్టం అనమాట. ఏ యుద్ధాల్లో కూడా మీరు మహాభారత యుద్ధంలో చూస్తే కూడా ఇంతమంది సంవత్సరానికి చనిపోయిన దాఖలాలు లేవన్నమాట. జస్ట్ బికాస్ ఆఫ్ మన నెగ్లిజెన్స్ వల్లనే జరుగుతూ ఉంది అనమాట. ఇది ఒక ప్రాణం పోవడం అంటే మొత్తం ఫ్యామిలీ అంతా రోడ్డు మీద పడుతుంది అనమాట. రోజు మేము 100 యాక్సిడెంట్స్ చూస్తున్నాము. ఒక్కసారి ఆ ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోయింది అంటే వాళ్ళ పిల్లల మీద ఎఫెక్ట్, వాళ్ళ తల్లిదండ్రుల మీద ఎఫెక్ట్ కంప్లీట్గా చిన్న నెగ్లిజెన్స్ వల్ల అనమాట. కాబట్టి మన అందరికి చెప్పడం ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రాణం విలువ చాలా విలువైనది. మన ప్రాణం విలువ ఎంత విలువైందో ఎదుటి వాళ్ళ ప్రాణం కూడా అంతే విలువైంది. మనం చేసే తప్పు వల్ల మన ప్రాణాలు కాపాడుకుంటూ ఎదుటి వాళ్ళ ప్రాణాలు కూడా కాపాడాలి. అంతే ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఒక ప్రాణం మీద చాలా మంది డిపెండ్ అయి ఉంటారు అనమాట. ముఖ్యంగా స్టూడెంట్స్, పిల్లలకు వాళ్ళ పేరెంట్స్ చాలా కష్టపడేసి ఇంజనీరింగ్ చదివే స్టేజ్కి తీసుకొచ్చినారంటే ఈ స్టేజ్లో మీకు ఏదైనా ఇబ్బంది జరిగితే మాత్రం వాళ్ళు తట్టుకోలేరండి. పొలాలు పండకున్నా లేకున్నా, జీతాలు వచ్చినా రాకున్నా మీ ఫీజులు కట్టి చదువుతున్నారు అంటే ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో మీ లైఫ్కు వాళ్ళు అర్థం చేసుకోవాలి. సో మీరు నెగ్లిజెంట్ ఉండకుండా మీ పేరెంట్స్కి కూడా కంపల్సరీగా ప్రతి అకేషన్కి, ఏదో బర్త్డేనో యానివర్సరీనో కంపల్సరీగా మీరు మీ పేరెంట్స్కి గిఫ్ట్గా హెల్మెట్ ఇవ్వడము, వాళ్ళ ప్రాణాలు కూడా మనకు అంతే ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఇట్లాంటి చిన్న చిన్న హెల్ప్ చేసుకుంటూ మన ప్రాణాలని, మన పేరెంట్స్ ప్రాణాలని, మన ఎదుటి వాళ్ళ ప్రాణాలని కాపాడుకోవాలి. హెల్మెట్ యూస్ చేయడం ఒకటే కాదనమాట. కరెక్ట్ హెల్మెట్ యూస్ చేయాలన్నమాట. లూజ్గా ఉన్న హెల్మెట్ చేయడం వల్ల కూడా ఉపయోగం లేదు. ప్లస్ ఈ హెల్మెట్కి ఈ గ్లాస్ పెట్టుకోరు కొంతమంది. ఈ గ్లాస్ అనేది యాంటీ క్లియర్ అనమాట. నైట్ టైమ్స్ లైట్ పడితే అది రిఫ్లెక్ట్ కాదనమాట, విజిబిలిటీ క్లియర్గా ఉంటుంది. ప్లస్ చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఒక 2 years బ్యాక్ జరిగింది ఇదే జ్యూరిడిక్షన్లో. ఒక బస్సులో వెళ్తున్న అతను ఉమ్మేస్తే ఏదైనా బైక్ కంట్లో పడింది, ఆ పాన్ పరాగంట. అది వేయడం వల్ల అతనికి మంట తీసి సడన్ బ్రేక్ వేసాడు. వెనక నుంచి లారీ వచ్చి తప్పించాడు. హెల్మెట్ పెట్టుకొని ఉన్నాడు, గ్లాస్ కవర్ కాలేదన్నమాట. ఆ ఎంగిల్ వచ్చి కళ్ళలో పడేసే లోపల సడన్గా అతను బ్రేక్ వేయడం వల్ల ఇది జరుగుతుంది. హెల్మెట్ అనేది కంపల్సరీగా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి, బెల్ట్ పెట్టుకోవాలి, అప్పుడే దాని పర్పస్. కరెక్ట్ సైజ్ కూడా ఉండాలి. అది లూజ్గా ఉంటే సరిపోదు అనమాట. ఇమీడియట్గా ఫస్ట్ తగిలితేనే, యాక్సిడెంట్ జరిగితేనే ఏం జరుగుతుందో మీకు ఐడియా ఉందండి. చెవులలో నుంచి రక్తం వస్తుంది. అంటే బ్రెయిన్ ఇంటర్నల్ డ్యామేజ్ జరిగినట్టే అనమాట. ఫస్ట్ 90% ఛాన్సెస్ ఉంటుందండి. బండి హెడ్కి తగిలింది అంటే బ్రతికే ఛాన్సెస్ 90% తక్కువ. 10% అదృష్టం ఉంటేనే మనకు ఉంటుంది. ఇంత దారుణంగా చెప్తున్నా అనుకోవద్దండి. ఎందుకంటే రోజు మేము ఇన్స్పెక్టర్ గారిని అడగండి, రోజు చూస్తుంటాము. రీసెంట్గా ఒక యాక్సిడెంట్ జరిగింది. ఒక 5 మంది కార్ కింద చూసినారు. ఆ రోజంతా నిద్రపోలేదన్నమాట. ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు. అంత దారుణంగా ఉంటుంది అన్నమాట. రోడ్డు మీద ఏదైనా జరిగితే 5 మంది ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఒకేసారి తీయడానికి 2 hours పట్టిందండి. లారీ కింద కార్ తీయడానికి 2 hours పట్టింది నాకు, ఇన్స్పెక్టర్ గారికి. ఇంత దారుణంగా ఉంటుందండి ఒక యాక్సిడెంట్ అంటే. చెప్తే కింద చాలా దారుణంగా ఉంటుంది. ఆ ఫొటోస్ అవి చూపిస్తే కింద బ్రెయిన్ బయటికి పడిపోవడము ఇంత దారుణంగా ఉంటుంది. ఎవరు కూడా ఆ సిచ్యుయేషన్ ఫేస్ చేయొద్దండి. అందరూ జాగ్రత్తగా ఉండండి. మన ప్రాణాలు కాపాడుకుంటూ ఎదుటి వాళ్ళ ప్రాణాలు కూడా కాపాడుకుంటూ, డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ ఇట్లాంటివన్నీ మన స్టేజ్లో ఉన్నాయి. ఇప్పుడు ఎదుటి వాళ్ళు చెప్పే స్టేజ్ వరకు మనం పెట్టుకోకూడదండి. ఏదైనా మనం చదువుకున్న వాళ్ళ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, లెక్చరర్స్ అందరు కూడా హెల్మెట్ యూజ్ చేయండి, ప్రాణాలు కాపాడుకోండి. మంచి ఉద్దేశంతో ఇది ఎమ్మెల్యే గారు ఇనిషియేషన్తో ప్లస్ చైర్మన్ గారి ఇనిషియేషన్తో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని కంటిన్యూ చేసి ఈ హెల్మెట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం పెట్టుకుంటే 10 మంది ఇంకొక ఇన్స్పిరేషన్తో 10 మందికి అది స్ప్రెడ్ అవుతుంది.
చెప్పినట్లు మిమ్మల్ని బెదిరించడం కాదు, ఒక్కసారి మీరు ఆ చనిపోయిన వ్యక్తుల యొక్క శవాలను కానీ లేదా వారి బంధువుల యొక్క ఆర్తనాదాలు కానీ వింటే మీకు ఆ రోజు మా సార్ అన్నట్టుగా ఎట్లా నిద్ర పట్టదు, మీకు నిద్ర పట్టదు. మిమ్మల్ని బెదిరించినట్టు కాదు. మన యజమాన్యం, కాలేజ్ యజమాన్యం గారు ముందుండి మా పిల్లల యొక్క భద్రత, మా సిబ్బంది యొక్క భద్రత ముఖ్యమని చెప్పి ముఖ్య ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. అంటే అది తీసుకోవడం వరకే తీసుకుంటున్నారు కానీ వెంటనే దాన్ని ఇంట్లో పెట్టేయడము లేదా బండితో పాటు ముందర పెట్టుకొని రావడము, వెనకాల తగిలించుకోవడం రావడం చేస్తున్నారు. దానివల్ల ఆ విధమైన ఉద్దేశంతో మన యజమాన్యం మరియు మన ఎమ్మెల్యే గారు మేమంతా వచ్చింది అది పెట్టుకోవడానికి, ముందర పెట్టుకోవడానికి కాదు, తలపైన ప్రాంప్ట్గా పెట్టుకొని ద్విచక్ర వాహనాన్ని నడపడం కొరికిస్తున్నారు. దయచేసి మీరు అన్ని రూల్స్ని పాటించండి. మీరు జాగ్రత్తగా అన్ని రూల్స్ని పాటిస్తూ, రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ, సక్రమంగా మంచి ఉద్దేశంతో అన్ని పాటిస్తూ నేరుగా సక్రమంగా ఇంటికి వెళుతూ, అదేవిధంగా వేరే యొక్క సంక్షేమం కోరుతూ వారిని కూడా సక్రమంగా ఇంటికి వెళ్లే విధంగా మీరు సహకరించాలి. ఈ అవకాశం ఇచ్చిన మన కాలేజ్